నిజంగా ఆమె యొక్క గొప్ప భాగ్యం. ఆ మరియ ఆమె దేవుడిని స్తుతించింది. దేవుని యొక్క ఆ గొప్ప కార్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఆమె తన జీవితంలో అంగీకరించగలిగింది. ఏంటంటే ఆ దేవదేవుడు ఎందుకు ఇది ఇంత గొప్ప శుభవార్త అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడు సృష్టించినటువంటి మానవులకి దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మరొక నూతన క్రిస్మస్ ని దేవుడు మనుష్య మన జీవితాల్లో మనకు అనుగ్రహించాడు. శత్రువైనటువంటి క్రిస్మస్ అనగా సమస్త మానవాళికి కూడా సంతోషం, పాపమైనటువంటి దాస్యంలో పాపం నుంచి విడుదల, విముక్తి కలుగజేసే సంఖ్యలతో బంధించి వారిని సమస్త నరకానికి మానవాళిని తీసుకెళ్ళడానికి దేవాతి దేవుడి భూమి మీదకి ప్రయత్నం చేస్తున్నటువంటి మానవుడు అపవాది వచ్చాడు. శిలువలో మన కొరకే మరణించాడు, మన కొరకే సమాధి నుంచి తిరిగి లేచాడు. కనుక ఆ ప్రభునందు వారి యొక్క అధికారం నుంచి మానవ జాతిని నిత్య విడిపించడానికి రాజ్యాన్ని మనం అందరం కూడా ఆ దేవదేవుడు ఈ యొక్క ఈ క్రిస్మస్ భూమి మీద సందర్భంగా నరావతారిగా ప్రజానీకానికి తెలియజేస్తూ జన్మిస్తాడు. అందరికీ కూడా ప్రేమతో సృష్టి యొక్క ఆహ్వానాలు, ఆరంభంలోనే వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఇది ఏ మతానికో